దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ నూతన సంవత్సరాన్ని దేవుడు మనందరికీ కూడా కృప ద్వారా మనల్ని ప్రేమించి మనందరికీ కూడా ఆయన ఇచ్చిన ఈ యొక్క నూతనమైన సంవత్సరమును మనము వాగ్దానముతో స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేశాడు. మనందరికీ కూడా ఇవ్వబడిన వాగ్దానాలను పట్టుకొని మనము ప్రతిరోజు కూడా ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనల ద్వారా దేవుడు మనకిచ్చిన వాగ్దానమును ఆయన నెరవేర్చుకుని ఆయన తన యొక్క నామాన్ని మహిమపరుచుకుంటాడు. వాగ్దానములన్నీ కూడా క్రీస్తునందు అవును అన్నట్టుగా ఉన్నాయి అని అపోస్తలుడైన పౌలు తెలియజేస్తూ ఉంటాడు. ప్రియ స్నేహితుడా, ఈ సంవత్సరంలో నీకు ఏ వాగ్దానం వచ్చింది? ఆ వాగ్దానాన్ని బట్టి అతిశయించడం కాదు, కానీ వాగ్దానాన్ని ఇచ్చిన దేవుణ్ణి మహిమపరచాలి. దేవుడు తన వాగ్దానాన్ని ఏ విధంగా ఇస్తాడు అంటే, మన జీవితంలో జరుగు విషయాలను బట్టి, మన జీవితంలో సంభవించు పరిస్థితులను బట్టి, మన కుటుంబంలో ఉన్న మరి అనేకమైన లేమిలను బట్టి దేవుడు తన బిడ్డలందరికీ కూడా వాగ్దానములు ఇస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలంటే, ప్రభువా ఇది నీ ఉద్దేశం, నీ ఉద్దేశము మరి నెరవేర్చబడినట్లుగా, ప్రభువా నీ చిత్తము నెరవేర్చబడినట్లుగా నాకు ఇవ్వబడిన ఈ వాగ్దానాన్ని మీరు దీవించండి అని మనము దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన బాధ్యత మనకు ఎంతైనా ఉన్నది. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. అదే అపోస్తలుడైన పౌలు తన ప్రియ కుమారుడైన తిమోతితో అంటాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. కొన్నిసార్లు మనం నమ్మకపోయినను, కొన్నిసార్లు మనకు ఒక స్పిరిట్ ఆఫ్ థామస్ ఉంటుంది. అంటే తోమా యొక్క ఆత్మ ఉంటుంది. ఏంటి ఆత్మ తెలుసా? చూస్తేనే కానీ నేను నమ్మను, ఆయన గాయములలో నేను వేలు పెట్టి చూసితేనే తప్ప నమ్మను అన్న తోమా యొక్క ఆత్మ ఈనాడు చాలామంది జీవితాల్లో ఉన్నది. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు ధన్యులు. మనం ఏం చేయాలంటే, వాగ్దానం అనుగ్రహించిన దేవుణ్ణి ఆయనకు ప్రార్థన చేసి, ప్రభువా ఇది నీ వాగ్దానం, నా జీవితంలో ఎట్టి పరిస్థితులు ఉన్నాయో నాకు తెలియదు, ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో నాకు తెలియదు, కానీ మీరు నాకు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చగల శక్తిమంతుడు, మీరు నా వాగ్దానమును నెరవేర్చగల సమర్థుడు అని నేను నమ్ముచూ ఉన్నాను. నా స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం లేదయ్యా, నేను నా పూర్ణ హృదయముతో నేను నీ యందు నమ్మిక ఉంచున్నాను అని మనము దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని మన జీవితంలో ఖచ్చితముగా నెరవేర్చుతాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరమైన ఈ 2026 బహు ఫలవంతముగా దేవుడు మన జీవితంలో మలచునుగాక. ఆమేన్. మీ అందరికీ కూడా దైవాశీస్సులు.